దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు విజయవాడ నగరంలో ఈ పేరే ఒక సంచలనం. విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కొత్తలో చిన్న వయసులో ఎమ్మెల్యేగా అవడమే కాకుండా అనేక మందికి రాజకీయంగా తోడ్పాటు అందించి పైకి తీసుకొచ్చిన వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. రాష్ట్రంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్టీ రామారావు గారు చివరి వరకు ఆయనతో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి నెహ్రూ గారు. ఆయన చాలా సందర్భాల్లో 95లో చూశాను నేను. అప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా కింద స్థాయి వ్యక్తుల్ని ఆయనతో ఉండే వాళ్ళందరినీ కార్పొరేటర్లుగా తీర్చిదిద్ది ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన కొంగు బంగారం అని చెప్పి ఒక పేరు సంపాదించిన వ్యక్తి నెహ్రూ గారు. ఆయన ఒక సందర్భంలో ఎవరో ఒక పని మీద వచ్చి ఆయన అడిగినప్పుడు నేను మన పార్టీ కాదు కదా వీళ్ళని అడగడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకో రఘురామ్, మన దగ్గరికి ఒక పని మీద ఎదుటి పార్టీ వాడు వచ్చాడంటే అతని మనసు చంపుకొని తప్పని పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చారు. అటువంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సాయం చేయాలని చెప్పిన వ్యక్తి నెహ్రూ గారు. నెహ్రూ గారు రాజకీయ వారసత్వంగా అవినాష్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా విపత్కర పరిస్థితుల్లో పార్టీ ఉన్నప్పుడు తన ప్రధాన భూమికను పోషిస్తూ వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో అవినాష్ బాబు కూడా నెహ్రూ గారి స్థాయికి ఎదగాలని ఎదుగుతాడని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన నెహ్రూ గారి ప్రధాన అనుచరుడు బుచ్చిబాబు గారు, అట్లాగే మన ఈ వైఎస్ఆర్ పార్టీలోకి నేను రావడానికి కారకులైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకడైన అప్పిరెడ్డి గారు, రూవుల్లా గారు, పెద్దలు కారుమూరు నాగేశ్వరరావు గారు, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైన మాజీ శాసనసభ్యులు మా తమ్ముడు కైలే అనిల్ గారు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నెహ్రూ గారి అభిమానులందరూ కలిసికట్టుగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ నివాళులర్పిస్తున్నాం. చివరిగా గారిని నమ్మిన వాళ్ళు ఎవరు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చెడిపోలేదు. ఖచ్చితంగా అవినాష్ ఏమంటున్నా కూడా అదే విధంగా ఉంటుంది.